రజక సంఘాల పోరాట సమితి కోకనివరిగా పనిచేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా రజకులపై అనేక జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మరి న్యాయం కోసం రజకుల పక్షాన్ని నిలబడి మరి అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళా గత 2 సంవత్సరాల నుంచి ఒక న్యాయవాదిగా ఉన్న నాకు ఈ యొక్క నడిమివంక జన్మభూమికి సంబంధించినటువంటి 4 రజకులైనటువంటి మరి పద్మావతి, రామక్క, సుంకన్న, నరసింహులు అనేటువంటి ఈ 4కు సంబంధించినటువంటి ఒక కేసు, సివిల్ కేసు నా దగ్గరకు వచ్చింది. ఈ హుసేన్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, రిటైర్డ్ ఎంప్లాయ్ అయినటువంటి ఇతను మరి ఈ యొక్క స్థలాన్ని ఆక్రమించేసి మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఈ ఖాళీ చేయించేసి మళ్ళీ ఆ లక్షల రూపాయలకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో వాళ్ళపైన ఒక సివిల్ సూట్ వేశాడు. మళ్ళీ ఆ సివిల్ సూట్కు లాయర్గా నేను కొనసాగుతున్న సందర్భంలో మరి నాకు ఫోన్ చేసి ఒక 3 లక్షల రూపాయలు ఇస్తాను, నువ్వు తప్పుకో, ఆ భూమిని నేను ఆక్రమించాలని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు. అది విననందుకు మా పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు. ఆ క్రిమినల్ కేసు కూడా ఫాల్స్ కేసు అని చెప్పేసి కోర్టులో ఈ 4తో పాటు నా పైన కూడా పెట్టారు. మరి నేను ఫాల్స్ కేసు అని కొట్టేవిచ్చిన సందర్భంలో మళ్ళీ హైకోర్టులో కూడా రిట్ చేశాడు. మళ్ళీ ఇదే సందర్భంలో ఈ మధ్యనే మళ్ళీ ప్రభుత్వం మారడంతో మళ్ళీ ఇతను కొన్ని పైరవీలు జరిపి కొంతమంది ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తులతో మళ్ళీ గత 15 రోజులు 20 రోజుల నుంచి జేసీబీలతో లెవెల్ చేస్తూ చివరికి బండలు కూడా తొలగించేసి సర్వేకి చలానా కట్టినా కూడా సర్వే జరగనీయకోకుండా మరి నిన్నటి దినం 3 గంటలప్పుడు మళ్ళీ ఈ యొక్క కొట్టాలను జేసీబీతో గుద్దేయడానికి 5 మంది దళారులను పంపించి వాళ్ళని బెదిరించి మిమ్మల్ని ఎత్తిపారేస్తామని చెప్పేసి ఇది చేయడంతో భయాందోళనకు గురైనటువంటి వాళ్ళు మరి వెంటనే ఫోన్ చేస్తే ఈ స్థలానికి వచ్చాం. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు. మన 100కి ఫోన్ చేశాం, ఎస్పీ గారికి కూడా పెట్టాము ఈ విషయాన్ని. తక్షణమే స్పందించి ఎస్ఐ గారిని కూడా పంపించారు. కానీ ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం కావడంలే. గత 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నామని చెప్పేసి రజకులు చెప్తున్నారు. మళ్ళీ ఈ 4కి 19 మందికి పట్టాలు ఇచ్చినారు. పీటీసీ కానుకొని 15 మందికి, ఇటు సైడు 4 ఉన్నారు. మళ్ళీ ఈ 4ని రద్దు చేశాం, ఈ పట్టాలు మేము ఆక్రమిస్తామని చెప్తున్నటువంటి హుసేన్ వాళ్ళ అనుయాయులు మరి ఆ 15 ఎందుకు రద్దు చేయలేదు? ఈ రజకులు నివాసం ఉంటున్నటువంటి రజకులు 10 అడుగుల్లో జీవనం చేస్తున్నారు. ఉండడానికి నివాసం లేదు, బాత్రూములు లేవు, లెట్రిన్లు లేవు. ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వీరిని రోజు ఒక బండ పడగొడుతూ వీళ్ళని ఖాళీ చేసి వెళ్ళించాలని నిన్న దాడి చేసేకి వస్తే మేమంతా కూడా ప్రొటెక్షన్గా రజక పెద్దలంతా కూడా నిలబడి మళ్ళీ ఈ సమస్యని ఈరోజు ఎట్లయినా కానీ ఇది ప్రజల్లోకి పోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రిలే దీక్షలు నిర్వహించడానికి పూనుకున్నాం. మళ్ళీ తక్షణమే ఇప్పుడున్నటువంటి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ తక్షణమే ఆలోచించాలా. గత 30 సంవత్సరాల నుంచి పనులు లాంటికోకుండా దౌర్జన్యంగా పోలీసులకి వచ్చేది, అర్ధరాత్రి కాడ కాలేజీ అనేది వచ్చేది. ప్రతి ఒక్కరూ బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. యాడికనే పోరాటం, మాకు డబ్బులు లేనలో పని చేసుకోవాలా, తినాలో మేము ఉండేది. ఈడు ఒక ఆయన కొత్తగా ఎక్కినాడు మోహన్ అని, పొద్దుముళ్ళు వస్తాడు, నీకేం 4 బండ్లు ఇస్తాము, ఆడని నాటుకోపో, ఇది ఇడిచిపెట్టిపో అంటున్నాడు సార్. మేము దౌర్జన్యానికి ఎదుబడి ఎట్లా ఏం కదా బతకల్లా, మేమేమైనా సూట్ చేసుకోవాలా? మాకు న్యాయం చేయండి. అంతా ఏడిపించేది, అంత 4-5 మంది వచ్చేది, బెదిరించేది. రోజు ఒకరు వస్తారు, 4 తోలుకొస్తారు. మీ బాధ చూడలేక మేము ఎక్కడ వస్తామని అనిపిస్తాం సార్. 20 ఏళ్ళ నుంచి ఏడిపిస్తాం సార్. నాడు అందరిని పంపిస్తాడు, ఇట్లా చేస్తున్నాడు సార్. మాకు న్యాయం చేయండి సార్. మేము ఏం చేస్తామో, బీదోళ్ళము, పిల్ల ఉంది, సన్న పిల్ల, ఆరోగ్యం బాగలేదు. మా ఆరోగ్యం చూసుకుందామా, మేము ఇక్కడ చూసుకుందామా, మాకు అన్ని తిప్పలు పెడుతున్నాడు సార్ వాడు. హుసేన్ అనేవాడు బట్టలు తుక్కోల్లా, బతకల్లా. ఇంత తప్ప ఇంకా మాకేమీ ఆస్తులు లేవు, ఏం లేవు. ఉండేది కూడా ఇయ్యండి తప్ప